ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ 3 జూలై 2020వ తేదీ శుక్రవారం మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలియజేస్తాను. మేషరాశి వారికి ఈరోజు 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు అతి సామాన్యమైనటువంటి ఫలితం కనబడుతోంది. కృత్తికా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి, తొందరపాటి నిర్ణయం చేయవద్దు. భాగ్యమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం వల్ల ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరించుకునేటువంటి విజ్ఞత మీకు ఇస్తాడు. కానీ తొందరపడి ఈ రోజున ఏదైనా కమిట్మెంట్ ఇవ్వడం వల్ల రాంగ్ స్టెప్ పడేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉంటే మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులో ఇరుక్కునేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ముందుకు పెడితే మంచిది. ఆలోచించి ముందుకు వెళ్ళండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు అసలు మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు జన్మమందు ఉన్నటువంటి శుక్రుడు, 8వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, 7వ ఉన్నటువంటి చంద్రుడు. కృత్తికా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది. వాక్స్థానం ముందు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. లాభమందు కుజుని యొక్క ప్రభావం ఒక్కటే మీకు అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యనైనా కానీ మీరు దాటగలుగుతారు. ధనస్థానం ముందు పట్టినటువంటి సూర్యగ్రహణం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి హృదయ సంబంధమైన, ఆస్మా సంబంధమైనటువంటి ఇబ్బందులు పెరిగేటువంటి ప్రమాదం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. 7వ స్థానంలో గురుడు, రాజ్యమందు కుజుడు, యోగదాయకంగా ఉంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మీ గురించి ఎదురు చూసి మిమ్మల్ని పిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా అది రావడం చాలా గొప్పది. ఏదో ఈశ్వరుడి దయ వల్ల అష్టమశని జరుగుతున్నప్పటికీ కూడా గురుని యొక్క ప్రభావం మిమ్మల్ని అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తీసుకునే నిర్ణయాలు కూడా సంచలనం అవుతాయి. తొందరపడకండి. ప్రతి విషయంలోనూ కూడా అభివృద్ధి కనపడుతోంది. ఆలోచించి ముందుకు వెళ్తే చాలా మంచిది. మీ సెల్ఫ్ డ్రైవింగ్ని కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. అష్టమశని కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధనపరమైన విషయాల్లో కూడా నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా పాటించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొంత యోగదాయకంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు మాత్రం చాలా యోగదాయకంగా ధనం చేతికి అందుతుంది. ఎదురు చూస్తూ ఎన్నో రోజులుగా పడుతున్న ఇబ్బందులకి కొంత శాంతం, కొంత ప్రశాంతత. దానివల్ల మానసికంగా కొంత మళ్ళీ నాకు మంచి రోజులు మొదలవుతున్నాయా అని ఆలోచిస్తారు. తొందరపడకండి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచనాపూర్వకంగా ముందుకు పెడితే మంచిది. పెద్దల సలహా తీసుకోండి. ధనపరమైన విషయాల్లో కూడా మంచి యోగ్యతలు కనపడుతున్నాయి. ఈ విషయంలో మీకు అపూర్వమైనటువంటి విజయావకాశాలతో ఇంకా పైకి వస్తారు. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్త వహించండి. మఖ పుబ్బ నక్షత్ర జాతకులకు మాత్రం యోగదాయకంగా ఉంది. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి చంద్రుడు, పంచమంలో ఉన్నటువంటి గురుడు, షష్ఠమందు ఉన్నటువంటి శని, లాభమందు ఉన్నటువంటి అద్భుతం. అసలు మీ మాటకు విలువ పెరగడమే కాదు, అధపాతాళంలో దాక్కున్నటువంటి పనులు కూడా పూర్తి అయిపోయి మీరు రండి, డబ్బులు పళ్ళెంలో పెట్టాం, వచ్చి తీసుకెళ్ళండి అనే విధంగా ధనపరమైన విషయాల్లో కానీ, విద్యాపరమైన విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ అనుకూలతలు కనపడుతున్నాయి. స్థానచలనం కనపడుతోంది. అదేవిధంగా అభివృద్ధి కనపడుతుంది. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ విషయంలో జాగ్రత్త వహించాలి. భార్యాభర్తల మధ్యన కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత అభివృద్ధి కనపడుతోందో అంత మానసిక చాంచల్యం కూడా కనపడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి 3వ స్థానమందు ఉన్నటువంటి చంద్రుడు, 7వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, చతుర్థ కేంద్రం ఉన్న గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంటుంది ఈరోజు. చిత్త వాళ్ళకి, హస్త వాళ్ళకి కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కొంత జాగ్రత్త వహిస్తే ఇబ్బందులు దాటుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ పూర్తిగా అవాయిడ్ చేయండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం కనబడుతోంది. చతుర్థ కేంద్రమందు అర్ధాష్టమ గురుడు మంచివాడు కానప్పటికీ మూర్తిమంతమ రీత్యా ఆయన యోగదాయకంగానే ఉంటారు. పంచమంలో శనేశ్వరుడు ఉండడం వల్ల దైవారాధన పూర్తిగా మానేసేటువంటి పరిస్థితి, అంటే దేవుడి మీద విరక్తి పెరుగుతుందేమో, జాగ్రత్త వహిస్తే అది మంచిది. భగవంతుడు ఎప్పుడు కూడా మనకు అనుకూలతలు లేనిది, ఆయన అనుగ్రహం లేనిది ఏమీ సాధించలేవు. అనునిత్యము కూడా ఈశ్వరుడిని శరణ వేడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ద్వితీయమందు ఉన్నటువంటి చంద్రుడు, కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నో రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కొంత మానసిక ప్రశాంతత లభించేటువంటి అవకాశం కనబడుతోంది. విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత సామాన్యంగా ఉంటుంది. చిత్త, స్వాతి నక్షత్ర జాతకులు కొంత యోగదాయకంగానే ఉంటుంది. భాగ్యమందు గురుని యొక్క దృష్టి యోగదాయకం. సప్తమందు ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి, సప్తమ స్థానం మీద గురుని యొక్క దృష్టి, భార్య భర్తల మధ్యన అనుకూలతలు కనబడుతున్నాయి, అభివృద్ధి కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా యోగవంతమైనటువంటి స్థితికి చేరేటువంటి అవకాశం కనబడుతోంది. దుర్గామాతను పూజించండి. అతి కొద్ది రోజుల్లోనూ మీకు ఇంకా ఇంకా మంచి జరగబోతోంది. సహనంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. జన్మమందు ఉన్నటువంటి చంద్రుడు, ద్వితీయ స్థానంలోకి ఉన్నటువంటి గురుడు, తృతీయమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలమైనటువంటి స్థితిగా అడుగులు పడుతున్నాయి. భయపడవలసినటువంటి పని లేదు. అష్టమ రవి మాత్రం ఉన్నంతవరకు కూడా ఇబ్బందులు. అష్టమంలో రవి ఉన్నారు కాబట్టి ఆదిత్య హృదయం పారాయణం, గోధుమల దానం ఇవన్నీ మనం చేసుకుని ఉంటారు. ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయం పారాయణం చేయడం, సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం, దానివల్ల ధనమందు ఉన్నటువంటి గురుడికి ఏదో ఒక అవకాశం కలిగి ధనపరమైన విషయాలు కలిసి వచ్చి అభివృద్ధి పదంలో మీరు దూసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆలోచనతో ముందుకు వెళితే సర్వదా దిగ్విజయంగా ముందుకు వెళతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. వ్యయం అధికంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో అశుభ వార్తలు తెలుస్తాయి, దానివల్ల మనస్సు పాడవుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత సంచలనం అవుతాయి. ఎందువల్ల అలా తీసుకున్నావు, ఎందువల్ల ఈ తప్పు చేశావు, నువ్వే బాధ్యత వహించాలి అనే విధంగా మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనపడుతుంది. ఉత్తరాషాఢ వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉంటే మీకు అభివృద్ధి కనపడుతుంది. కుజబలం సంపూర్ణంగా ఉంది. కొంత వాక్కుని అదుపులో పెట్టుకుని ముందుకు వెళ్తే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రోజు యోగదాయకంగా ఉంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మాత్రం తటస్థంగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత ఆలోచించి ముందుకు వెళ్ళి జాగ్రత్తగా ఉంటే ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుడు మీకు సామాన్యమైనటువంటి ఫలితం ఇస్తున్నప్పటికీ జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సువర్ణమూర్తిగా మిమ్మల్ని యోగిస్తారు. కుజ భగవానుడు యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నారు. ఇంకా మీకు అనుకూలతలు రావాలి అంటే ఈశ్వరానుగ్రహం మీకు బాగా ఉండాలి. ఈశ్వరుని బాగా పూజించండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముందుకు వెళ్తే సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. శతభిష నక్షత్ర జాతకులు కొంత ప్రశాంతత లభిస్తుంది. ధనిష్ట వాళ్ళకి కొంత ఒత్తిడి పెరుగుతుంది, పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆన్సర్ చెప్పవలసి ఉంటుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్నే ఇరికిస్తాయేమో, జాగ్రత్తగా ఉండాలి. వాక్కును అదుపులో పెట్టుకోండి. కుజుడు భగవానుడు ద్వితీయమందు ఉన్నారు.
చాలా జాగ్రత్తగా ఉండాలి. మంగళవార నియమాలు చేయండి, శనివార నియమాలు చేయండి, సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు ఈరోజు ప్రయాణాలకు అసలు అనుకూలంగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే ఈ సమయం ఒక్కటి మీరు కనుక జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే గురుడు మీకు అనుకూలమైనటువంటి స్థితి వచ్చారు కాబట్టి కుజుని యొక్క ఈ స్తంభన స్థితి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేదు. జాగ్రత్తగా వహిస్తే బ్యాలెన్స్గా కనుక మీరు ఉండగలిగితే అభివృద్ధి కనపడుతోంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు రాజ్యమందు ఉన్నటువంటి గురుడు, భాగ్యమందు ఉన్నటువంటి చంద్రుడు, చతుర్థమందు ఉన్నటువంటి రవి, శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు మాత్రం కొంత అనుకూలం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో అప్రమత్తతో లేకపోతే మిమ్మల్ని మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. ఫేక్ కాల్స్ రావడం లేదా ఫేక్ డాక్యుమెంట్స్ మీకు రావడం, పొరపాటున వాటిని నమ్మి సంతకం పెట్టడం, దానివల్ల ఇరుకున పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి చదివితే కానీ సంతకం పెట్టకండి, ఆలోచించి నిర్ణయాలు చేయండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. అతి తొందరలో చాలా మంచి రోజులు రాబోతున్నాయి. వాటిని మీరు ఎంజాయ్ చేయాలి అంటే ఇప్పుడు చాలా సామాన్యంగా గడపాలి. తొందరపాటు నిర్ణయాలు చేయకుండా పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.